డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ వీడియో. మనకి ఇంటర్ కంప్లీట్ చేసి ఎవరైతే బీఎస్సీ నర్సింగ్లో జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో మనకి ఇదివరకు అంటే పోయిన సంవత్సరంలో ఎంసెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా మనకి సీట్లు అయితే కేటాయించేవాళ్ళు. కానీ మనకి ఈ సంవత్సరం కొన్ని కొత్తగా ఒక మార్పు అయితే చేశారన్నమాట. దానికి సంబంధించి మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కూడా ఈ న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి అంటే నర్సింగ్ కానీ, ఎంఎల్టీ కానీ, ఫిజియోథెరపీ కానీ ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నర్సింగ్ విద్యలో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్ష. మనకి ఈ సంవత్సరం అంటే మనకి ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా కాకుండా దీనికి ఎవరైతే జాయిన్ అవుదాం, ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో మనకి సపరేట్గా ఒక ఎగ్జామ్ అయితే పెట్టబోతున్నారన్నమాట. సో డీటెయిల్కి అయితే వెళ్దాం. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రానున్న విద్యా సంవత్సరం అంటే ఈ విద్యా సంవత్సరం 2025-26 నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం ఎన్టీఆర్ యూనివర్సిటీ ప్రత్యేక ఎగ్జామ్ అయితే నిర్వహించబోతుందన్నమాట. మనకి ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ ఐఎన్సి చూస్తున్నారు కదా, మార్గదర్శకాలు వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ను పాటించి ఈ పరీక్షకు నిర్వహణకు నోటిఫికేషన్ వచ్చే నెలలో మనకి రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనకి ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ కూడా వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా అన్నీ ఫాలో చేసి మనకి వచ్చే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి ఇంటర్ విద్యా అర్హతతో జరిగే ఆన్లైన్ పరీక్ష మనకి ఈ ఎగ్జామ్ బట్టి వచ్చిన ర్యాంకులు అనుసరించి మనకి సీట్లు అయితే భర్తీ చేస్తారు. మెయిన్గా ఈ ఎగ్జామ్లో మనకి ఎలా రాసాం, మనకి పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మనకి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా అయితే కాదు, ఈ ఎగ్జామ్ బట్టి మనం ఈ ఎగ్జామ్లో ఎలా పార్టిసిపేట్ చేసాం, ఎలా రాసాం, దాన్ని బట్టి మనకు వచ్చిన పర్సంటేజ్ బట్టి సీట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇంటర్ విద్యార్థులతో ఆన్లైన్ పరీక్షలో వచ్చిన ర్యాంకులు అనుసరించి సీట్ల భర్తీకి మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ కౌన్సిల్ అయితే నెరవేరుస్తుంది. సో మనకి ఇండియన్ నర్సింగ్ కౌన్సిలింగ్ ప్రత్యేక పరీక్ష ద్వారానే నర్సింగ్ కోర్సులో ప్రవేశాలు జరపాలని 4 years కిందట రాష్ట్ర ప్రభుత్వాలకి అయితే చెప్పడం జరిగింది. ఈ క్రమంలో వివిధ వర్గాల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఇంటర్ మార్కులతోనే సీట్ల భర్తీ జరిగేలాగా ప్రభుత్వం అయితే మినహాయింపులు ఇచ్చింది. కానీ మనకి లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా పెట్టారు, కానీ మనకి ఈ సంవత్సరం ఈ ఎగ్జామ్ ద్వారా పెడతారన్నమాట. అండ్ అలాగే త్వరలో మనకి మ్యాక్సిమం వచ్చే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే త్వరలో సిలబస్ అండ్ అలాగే క్వశ్చన్ పేపర్, మోడల్ పేపర్ కూడా వెల్లడిస్తామని ఎన్టీఆర్ యూనివర్సిటీ రిజిస్టర్ రాధికా రెడ్డి గారు అయితే తెలిపారన్నమాట. రాష్ట్రంలో 250 నర్సింగ్ కాలేజీలు అండ్ అలాగే 12,000 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ అలాగే తర్వాత వేరే కోర్సు విషయానికి వస్తే కనుక రానున్న 2025-26 ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఎంఫిల్ క్లినికల్ సైకాలజీ కోర్సును ఎన్టీఆర్ యూనివర్సిటీ అయితే ప్రారంభించిందన్నమాట. దీనికి సంబంధించి మనకి మార్చ్ 15న మనకి నోటిఫికేషన్ కూడా వెబ్సైట్లో డిస్ప్లే చేశారు. ఎంఫిల్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మనకి ఎలిజిబిలిటీ అండ్ అలాగే టోటల్ డీటెయిల్స్ కోసం వెబ్సైట్ అయితే ఫాలో అవ్వమని చెప్తున్నారన్నమాట. ఫర్దర్ ఎవరు నర్సింగ్ కోర్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఎటువంటి అప్డేట్ వచ్చినా అయితే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. మనకి ఈ సంవత్సరం ఎగ్జామ్ ద్వారా మనకైతే జరగడం జరుగుతుంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి.